హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణలో నిన్నటి భక్తుడే ఇంకా ప్రశ్నలు సమాధానాలు వస్తున్నాయి. అదేంటంటే మే 7, 1938 ఆయన గాంధీ సేవా సంఘ అధ్యక్షులు కిశోరీలాల్ మష్రూవాలా అన్న ఆయన అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఆయనే ఈ రోజు కూడా అడుగుతున్నారు. సద్గురి సన్నిధిలో కామక్రోధాలు నశిస్తాయంటారు, నిజమేనా అని భగవాన్ అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి అంటున్నారు, నిజమే, ఆత్మసిద్ధికి పూర్వమే కామక్రోధాలు పోవాలి. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, కానీ మరి సాధకులందరి పరిణితి ఒకటిగానే ఉండదు కదా. వారిలో కొందరు వ్రతాన్ని అవలంబించరు, గురువు చెప్తారు కానీ వీళ్ళు అవలంబించరు. వారి ఆ దిగజారుడుతనానికి ఎవరు బాధ్యులు అని ఆ భక్తుడు అడిగాడు. అప్పుడు మహర్షి, ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకి ఏ సంబంధము లేదు. ఆత్మసిద్ధికిను ఒక వ్యక్తి యొక్క సంస్కారాలకి ఏ సంబంధము లేదు. గురువు నిర్దేశించిన లక్ష్యంలో జీవించడం ఎల్లరికీ ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకంటే గురువు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళడం అందరికీ సర్వవేళ సాధ్యం అవ్వదు. ఎందుకంటే ఆ సంస్కారాలు గురువు చెప్పినట్లుగా నడవనివ్వవు. అందరికీ ఎల్లప్పుడూ సాధ్యం కాదు అన్నారు భగవాన్. మరి ఈ కామాదులన్నీ ఉన్నాయి కదా, ఇవి ఆత్మసిద్ధికి అడ్డుకోవా అని అడిగాడు ఆయన. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం అర్థం కాలేదు అనన్నా మీకు అనిపించాలి. ఎందుకు అనిపించాలి అంటే, మరి ఆత్మసిద్ధికి అందరూ ఒకే పరిమితిని కలిగి ఉండరు కదా, పరిణితిని కలిగి ఉండరు కదా. వాళ్ళల్లో కొంతమంది గురువు చెప్పినట్లుగా చెయ్యరు, వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. ఎందుచేత అని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నాడు, ఆత్మసిద్ధికి నీ స్వరూపం నీకు సిద్ధించడానికిను ఒక వ్యక్తి యొక్క సంస్కారాలకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ స్వామి అంతర్లీనంగా చెప్తున్నది ఏమంటే, ఆత్మ నీకు సిద్ధించే ఉంది, కానీ వ్యక్తి సంస్కారాలకి ఆత్మకి ఆత్మకి సిద్ధికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కానీ గురువు నిర్దేశించిన లక్ష్యంలో జీవించడం అందరికీ సాధ్యం కాదు అన్నారు భగవాన్. మరైతే ఆత్మసిద్ధి పొందాలి అంటే మరి ఈ కామాదులు అడ్డగింటున్నారు కదా, మీరేమో ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకి సంబంధమే లేదంటున్నారు అన్నాడు అనమాట. అప్పుడు మహర్షి అన్నారు, తన్ను తాను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం స్వతహాగానే జరుగుతుంది. ఎవరి మట్టుకు వాళ్ళకి తన్ను తాను శుద్ధి చేసుకునే ప్రయత్నం స్వతహాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా మనం శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం స్వతహాగా జరుగుతోందన్నమాట. కానీ అది మనకు తెలియడం లేదు. అవునమ్మా. అప్పుడు భక్తుడు అన్నాడు, మరి ఆత్మసిద్ధికి ముందు సర్వకల్మష ప్రక్షాళనం కావాలంటారు కదా స్వామి. మహర్షి అన్నారు, జ్ఞానం వాళ్ళని శుద్ధుల్ని చేస్తూ ఉంటుంది. జ్ఞానం వాళ్ళని శుద్ధులు చేసి వేళ కాకపోయినా రేపైనా ముందు ముందు అసలు కొంచెం ఒక పరమాత్మ శక్తి ఉంది, ఆ శక్తిని చేరుకోవాలి, కానీ నా సంస్కారాలు నా వాసనలు దానికి అడ్డొస్తున్నాయి అని గుర్తించి ఆ సంస్కారాలకి లొంగిపోయిన వాడు ఇవాళ కాకపోతే రేపైనా సరే వాడికి వాళ్ళలో ఉన్న జ్ఞానం వాళ్ళని ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గబుక్కుని ఇదివరకు ఎట్లాగా జారిపోతే ఇలా అయిపోయానేమి తీయని తెలియకుండా అంతరాంతరాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తప్పుడు మాట మాట్లాడినా ఏమిటి ఇలాంటి మాటలు నేను ఎందుకు మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదో కష్టమో వచ్చిందనుకో, ఊరికే గుండెలు వాదుకుని లోపల మనసులో బాధపడిపోయి గొలగోల పెట్టేస్తూ ఉన్నప్పుడు కూడా జరగవలసింది జరిగిందని గురువు చెప్పారు కదా, అయినా ఇలా అయిపోతున్నాను ఏమిటి అనిపిస్తూ ఉంటుంది జ్ఞానం.
అవునమ్మా. అలాగే భాగ్యాలు ఇష్టమైన పనులన్నీ జరుగుతుంటే ఆహా ఓహో పొంగులు వచ్చేస్తాయి మనకి తెలియకుండా. కానీ అప్పుడు జ్ఞానం లోపల నుంచి ఇది నిత్యమా అని ఒక ప్రబోధ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఎంతో అంతో భగవంతుడు కావాలి అనేటువంటి కొంచెం జిజ్ఞాస ఉన్న జ్ఞానం వాళ్ళని శుద్ధుల్ని చేస్తుంది. ఇది అంతరార్థం అనమాట. నాకు తోచింది నేను ఆచరణలో చేసుకుంటూ గతంలో వచ్చింది ఇదే. తర్వాత ఆ భక్తుడు అన్నాడు, తనకి అత్యంత సన్నిహితులైన శిష్యులు కొందరు దారి తప్పి వెళ్ళిపోతున్నారు అనుకోండి. దాన్ని చూసి గాంధీ గారు చాలా కలవరపడేవారు. అది ఎలా జరుగుతోందా అని ఆశ్చర్యపడిపోయేవారు. పైగా ఆ దోషాలన్నీ నాలో ఉన్న లోపాలనేమో అని కూడా అనుకునేవారు. నాలో నా ఆచరణలో ఏదైనా లోపం ఉందేమో మరి, అందుచేత నన్ను అనుసరించి వస్తున్న వాళ్ళు కూడా లోపాల్లో పడిపోతున్నారంటే నాలో ఉన్న లోపాలేమో కారణమేమో అని అనుకునేవారు. అది సరి అయిందేనా? భగవాన్ చిరునవ్వు నవ్వి కొంతసేపు ఆగి ఇలా అన్నారు, ఎన్నో ఏళ్లు కష్టపడితే గాని గాంధీజీ పక్వమైన స్థితిని పొందలేకపోయారు కదా. ఎంతో ఎంతో కష్టపడి సంస్కారాలన్నింటినీ తొలగించుకుంటూ కష్టపడి కదా పక్వం అయ్యే స్థితికి వచ్చారు. ఇతరులు కూడా కాలక్రమేణా అలాగే సరవుతారు అన్నారు భగవాన్.